brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పుత్తడి ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తోంది. దేశాల భవిష్యత్తును సైతం డిక్టేట్ చేసే సత్తా ఉంది బంగారానికి. తమ దగ్గరుండే బంగారం నిల్వల్ని చూపెట్టి తిరుగులేని పవర్ సెంటర్స్గా చలామణి అవుతూ ఉంటాయి కొన్ని దేశాలు. టాప్ 10 గోల్డెన్ కంట్రీస్ లిస్ట్ తీస్తే అందులో నేనే నెంబర్ 1 అంటూ కాలరెగరేస్తోంది అమెరికా. ప్రపంచంలోనే అత్యధికంగా 8133 టన్నుల బంగారం అమెరికా దగ్గరే మొలుగుతోంది. తరువాతి 4 స్థానాలు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యావి. పుత్తడి నిల్వల్లో ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది ఇండియా. కానీ ఇది అధికారికంగా మన దేశం దగ్గరుండే జాతీయ బంగారం సంపదను బట్టి తేల్చిన లెక్క. కానీ అనధికారికంగా మన గోల్డెన్ ఖజానా సైజును కొలిస్తే మనమే నెంబర్ 1. అగ్రరాజ్యం అమెరికా సైతం మన ముందు బలాదూరే. అక్షరాల 2.5 కోట్ల కిలోల పసిడి. మన బంగారు ఖజానా సైజు 200 లక్షల కోట్ల రూపాయలు. ఏటా యాడ్ అవుతున్న 800 టన్నుల పుత్తడి. వాడుకోవడానికి కాదు, జస్ట్ చూసుకోవడానికే. బయటకి రాదు, మార్కెట్లో నడవదు. పేరుకే ఎల్లో మెటల్, పక్కా వేస్ట్ మెటీరియల్. 25,000 టన్నుల బంగారానికి ఒరిజినల్ కేర్ ఆఫ్ హమారా ఇండియా. ఎస్, మన దేశంలోని ఇల్లు గుళ్లల్లో ఉండే పసిడి దాదాపు 2.5 కోట్ల కిలోలు. దీని విలువ అక్షరాల 200 లక్షల కోట్ల రూపాయలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ అంచనాల్లో ఇది 56%. పాకిస్తాన్ ఎకానమీ కంటే 6 రెట్లు ఎక్కువ. అంతేకాదు, ప్రపంచంలోనే ప్రైవేటు గోల్డ్ నిల్వల్లో 14% వాటా భారతదేశానిదే. ఈ లెక్కన గ్లోబల్ గా అతిపెద్ద బంగారు కొండ మన ఇండియానే. ఇందులో అయితే నో మోర్ డౌట్. 2020 నుంచి బంగారం ధరలు రాకెట్ వేగంతో పెరిగి దాదాపు రెట్టింపయ్యాయి. ఏడాది కాలంగా అయితే పుత్తడి ధర ముట్టుకుంటే భగ్గుమంటోంది. 10 గ్రాముల పచ్చడి ధర లక్షకు అటు ఇటు అనగానే మిడిల్ క్లాసోడి గుండెలు గుబేలుమంటున్నాయి. దిగువ మధ్య తరగతి మనిషి అయితే బంగారం షాపుల వైపే చూడడం మానేశాడు. ఫంక్షన్లు, పార్టీలైతే తప్ప తులమో అరతులమో కొనుక్కొని సర్దుకుంటున్నాడు. అంత మాత్రం చేత మన దేశమేం గోల్డ్ విషయంలో గొడ్డుపోలేదు. ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నా కొనుగోళ్లు మాత్రం కోటలు దాటుతూనే ఉన్నాయి. గత ఏడాది ఇండియాలో బంగారం డిమాండ్ ఏకంగా 782 టన్నులకు చేరింది. కరోనా ముందు యావరేజ్ కంటే ఇది 15% ఎక్కువ. ఆర్నమెంట్ బంగారం డిమాండ్ కాస్త మందగించినా బంగారం కడ్డీలు, కాయిన్లలో పెట్టుబడులు అమాంతం పెరిగాయి. కస్టమ్స్ డ్యూటీ 15% నుంచి 6%కి తగ్గడంతో బంగారం రిటైల్ ఇన్వెస్ట్మెంట్లు ఘనంగా పెరిగాయి. కన్జ్యూమర్ల ఉత్సాహం ఇదే రేంజ్ లో కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో బంగారం డిమాండ్ 725 టన్నులకు చేరుతుందన్నది యూబీఎస్ అంచనా. 2026 తర్వాత నెమ్మదించిన గోల్డ్ డిమాండ్ 800 టన్నుల దగ్గర స్థిరపడే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతం ఇండియాలో దాచిన బంగారం 25,000 టన్నులు. ఏటా సగటున 8,000 టన్నులు యాడ్ అవుతుంటే మన దేశపు బంగారం నిల్వలు ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహలకే అందేలా లేదు. యూబీఎస్ అంచనా ప్రకారం ఇళ్లలో ఉన్న బంగారంలో 2% కంటే తక్కువ మాత్రమే తనఖా కోసం గృహస్థులు బయటకు తీస్తున్నారు. మిగతాదంతా బీరువాల్లోనూ, బంకర్లలోనూ, రహస్య భాండాగారాల్లోనూ దాక్కునే ఉంది. అలా నక్కిన కనకాన్ని బయటకు తీసే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించినా లాభం లేకుండా పోతుంది. ఎందుకంటే భారతీయులకు బంగారంతో ముడిపడ్డ బంధం అంత గట్టిది. మనోళ్లు బంగారాన్ని కేవలం ఆస్తిగా కాదు, ప్రతిష్టగా భావిస్తారు. పసిడి ఆభరణాలతో ఉండే ఎమోషనల్ అటాచ్మెంట్ కారణంగా దాన్ని అంత ఈజీగా తనఖా పెట్టరు, తెగ నమ్ముకోరు. బంగారాన్ని బంగారంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఇటువంటి భావోద్వేగాల వల్లే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటివి పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఇండియాలో బంగారం నిల్వలు భారీగా పెరుగుతున్నప్పటికీ దీన్ని సరిగ్గా లెక్కగట్టే మానిటైజేషన్ వ్యవస్థ మన దగ్గర లేదు. కానీ గత నిల్వలను, తాజా కొనుగోళ్లను కలుపుకొని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు మన పసిడి ఖజానా సైజును కాలిక్యులేట్ చేస్తూనే ఉంది. సో 25,000 టన్నుల బంగారం పేరుకు మనోళ్లదే అయినా అది పూర్తిగా వ్యక్తిగతం. దీన్ని జాతీయ సంపదగా చెప్పుకునే అవకాశమే లేదు. ఆ మాటకొస్తే 200 లక్షల కోట్ల విలువైన ఈ పసిడి భాండాగారం ఎందుకు కొరగాని నిరర్ధక ఆస్తిగానే మిగిలిపోతోందా?